పిట్ట పోరు పిల్లి తీరుస్తా అని రొట్టెత్తుకపోయినట్టు అయిందట కదా. గా పెద్ద పల్లంగట్ల కూరగాయలు అమ్మేటోళ్ళ కథ. హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు జగడం పెట్టుకుంటే నడుమిట్లా పబ్లిక్ ఎట్లా ఫాయిదా అయిందో చూడుర్రి. ఫ్రీగొస్తే ఫినాయిల్నే ఇడిచిపెట్టారు కొందరు. ఇక కూరగాయలను ఎట్లా ఇడిచిపెడతారు ఎవరైనా? పెద్దపల్లెల గదే కథ అయింది. చూడరి దొరికినోళ్ళు దొరికిన కూరగాయలని ఎట్లా బరక్కపోతున్నారు. అన్ని నాకే కావాలని ఆపోచనతోనూ ఒగలు, నాకు అద్దెకిలో దొరికినా చాలు అని ఇంకొగలు. ఇగో ఇట్లా పోటీలు పడి కూరగాయలు నూటి చేసినట్టే ఎత్తుకపోయారు. పెద్దపల్లి అంగట్లో కొన్ని వందల సంది హోల్సేల్ గా అమ్మేటోళ్లకు రీటైల్ గా అమ్మేటోళ్లకు నడమ పంచాన్ని నడుస్తుందట. హోల్సేల్ డైరెక్ట్ గా కస్టమర్లకు అమ్మితే నడిమిట్ల కూరగాయలు అమ్మే మేము ఏం కావాలని రీటైల్ వాళ్ళు లొల్లు మోపి వేసిరట. హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్మకద్దాన్ని ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాము. వాళ్ళు పావు కిలో కానుంచి వెళ్ళి అద్దపావు 10 రూపాయలు 5 రూపాయలు అని అన్ని విక్రయిస్తున్నారు. మాకు వ్యాపారం నడవడం జరుగుతలేదు. వాళ్ళు విక్రయించినప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మా మాలంతా మిగిలి ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఇదివరకు పోలీస్ స్టేషన్ వెళ్ళినాం, కమిషనర్ గారు చెప్పారు, అందరికీ చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. ఎందరో వచ్చి చెప్పినా వాళ్ళు వింటలేరు. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే మీరు ఏం చేసి కూడా చేసుకోకపోయి మా ఇష్టాంశం మేము కూడా మీరేందా మాకు చెప్పారు అని వాళ్ళు ఇష్టం నానా బూతులు పెట్టుకున్నారు. దాని గురించి నిన్న నుండి మార్కెట్ బంద్ పెట్టినాము. మా దగ్గర మిగిలిన మాలు కమ్సకం 15-30 మాల్ ఉంది. దాని గురించి మాలు వృధా కాకుండా ప్రజలకు పంపిణీ చేస్తున్నాము. పొద్దున్న నుండి ఇప్పటి వరకు 3-4 వేల మందికి పంపిణీ చేసినాము. అదే విధానంగా సాయంత్రం వరకు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా యొక్క బాధను అనుసరించి ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ మా యొక్క బాధను ఆలోచించి మాకు పరిష్కారం చేయగలరని మరీ విన్నపం చేసుకుంటున్నాం. అంటే ఎన్నో మంది పెడతారు. మా యొక్క పరిష్కారం క్లియర్ అంతా మటుకు మేము ఒప్పుకుంటాం. అంతవరకు మా బంధు నడుతూనే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే టైం కూడా ఇచ్చినాము. 8 గంటల వరకు బంద్ చేయమంటే బంద్ చేస్తలేరు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. ఆ పంచాయతీ బాగా ముదిరింది. రిటైల్ వాళ్ళు అంగడి బంద్ పెట్టించి కూరగాయలు తెచ్చి అంగట్ల వారబోసిరు. ఇక కూరగాయలు కొనే తందుకు పోయిన వాళ్ళు దొరికిందిరా ఛాన్స్ అని బరుక్కొని పోయిర్రు. ఏమైనా పంచాయతీ ఉంటే కూర్చొని తెంపుకోవాలి కానీ ఇట్లా వారబోసుకుంటే పరిచయం అనేది ఎవరు? హైదరాబాద్ లోనే కాదు, 2 రాష్ట్రాలల్లా హైడ్రా ముచ్చట్నే హాట్ టాపిక్ ఉంది ఇప్పుడు. నాగార్జున అసొంటి టాప్ హీరోలను కూడా ఇడవకుండా ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసే వరకల్లా పబ్లిక్లనే కాదు, పార్టీల నడుమ కూడా హైడ్రా మీదనే ముచ్చట్లు, కామెంట్లు, కౌంటర్లు వస్తున్నాయి. కానీ ఒక్కో పార్టీ ఒక్కో స్టాండ్ మీద కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు మాత్రం ఇగో ఇట్లా తలో తీరు కామెంట్లతోని క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తుర్రు. ఎవ్వరికి ఇనేదేలే వెనకకు తగ్గేదేలే అనుకుంటా డబుల్ స్పీడ్ తోనే హైడ్రా రయ్యిన దూసుకుపోయి అక్రమ కట్టడాలని నేలమట్టం చేస్తుంది కదా. ఓ దిక్కు ఎట్లెట్లా అసలు బిల్డింగ్లు కింద పడుతున్నాయో అగో అట్లా పార్టీల పంచాయతీలు కూడా పైకి లేస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళేమో ఇట్లుంటది మా సర్కార్ తోని, మాది ప్రజాపాలన, తప్పు చేస్తే మా వాళ్ళైనా ఇడిచిపెట్టమని ఎలివేషన్లు ఇచ్చుకుంటుంటే కార్ పార్టీలేమో కారాలు నూరుతున్నారు. కావాలని మమ్మల్ని టార్గెట్ చేసేందుకు, మాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళని సతాయిస్తందుకే ఈ కథలన్నీ అని అరుచుకుంటున్నారు. కానీ కమలం పార్టీ నేతల తీరే ఆగమాగముందిపోయి బీజేపీ లీడర్లు మాత్రం బీపీలు పెంచుకొని హైడ్రా మీద తల్లో మాట అంటున్నారు. ఓ దిక్కు ఎంపీ రఘునందన్ రావు ఉండేమో హైడ్రా కూల్చివేతలకు ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కిర్యాల మీదికి అని మాట్లాడి అవుట్ రైట్ గా హైడ్రాకే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడిన ముచ్చట తెలిసిందే. మరి ఆయనతో పూ పార్టీ లీడర్లంతా పురాగా అదే మాట మీద ఉర్రేమో అని అనుకుంటే ఇంకో దిక్కు ఎంపీ ఈటలుండి ఈటల సొంటి మాటలు ఎసురుకుంటా హైడ్రా తీరును సీఎం రేవంత్ ను గట్టిగా నరుచుకుంటున్నాడు. నీకు నిజంగా దమ్ముంటే హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ FTL జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి. దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా. కూలగొట్టు, నువ్వు పెద్దలు కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. జాగిర్ అనుకుంటున్నావా అనుకుంటా ఏ తీర్ల ఫైర్ అవుతుందో చూసిరు కదా. మరి ఇప్పుడు హైడ్రాను బీజేపీ సపోర్ట్ చేస్తుందా లేకుంటే తప్ప అంటుందా? బయటకు ఏం చెప్పాలనో తెలియక పాపం క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అవుతురట. ఇక ఇదిట్లుండే కమలం పార్టీల లోపల పంచాయతీలు మస్తుగా అవుతున్నాయి. లీడర్లకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే వర్తలేదు. ఒకలంటే ఇంకోటి అంటారు అని వస్తున్న కామెంట్లకు ఇగో ఇటువంటి ముచ్చట్లు బూస్ట్ దాపినట్టు అవుతున్నది. మరి హైకమాండ్ అందరినీ పిలిపించి మాట్లాడి మన క్లారిటీ ఇచ్చి క్లాస్ తీసుకుంటుందో చూడాలి ఇక.